అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈ వీడియో చేయడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే, మన ఇస్లాం ధర్మంలో అజాన్ అనేది వింటున్నాం కానీ చాలామందికి ఆ అజాన్ అనే ఒక అర్థం తెలియదు. నమాజులు చదువుతున్నాం కానీ ఆ నమాజ్ ఎందుకోసం చదువుతున్నాం అనేది కొంతమందికి తెలియదు. అలాగే మౌలానా సాబ్ ప్రతి ఒక్కరూ తెలుగు బయాన్, ఉర్దూ, అలాగే అరబిక్లో కూడా వింటున్నాం కానీ ప్రతి ఒక్క భాషలో వింటున్నాం కానీ ఆ భాషకు అర్థం కావడం లేదు. చాలామందికి తెలియదు కూడా ఏం చెప్తున్నారు కూడా. నమాజ్ చదువుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. కానీ ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు, ఎందుకు ఈ విధంగా తయారవుతున్నారంటే కొన్ని ఇబ్బందులు బట్టి, కొన్ని ఆర్థిక ఇబ్బందులు బట్టి, ఇంట్లో సమస్యలు బట్టి కొంతమంది ఉన్నారు. కొంతమంది అయితే ఏముందులే చదువుకుంటున్నాం అయిపోతుంది కదా అనుకుంటున్నారు. కాదు, అలా కాదు ప్రజలారా. ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ ఉన్నవాడు కొద్దిగా లేనివాడికి, ఉన్నవాడు కొద్దిగా, నా ముస్లిం ప్రజలకి నేను అర్థిస్తున్నా, ఉన్నవాడు కొద్దిగా లేనివాడికి సహాయపడి నమాజ్ చదవడానికి కానీ, ఇంట్లో వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ, అలాగే ఖురాన్ నేర్చుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సహీ నమాజ్ చదవాలని చెప్పి ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ వారి ఇబ్బందులు బట్టి, వారి సమస్యలను బట్టి పాపం చాలామంది ఇలా సఫర్ అవుతూ ఉన్నారు. చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇన్షాల్లా చేయి కలిపి ఒకరికొకరు తోడుగా నిలిచి ఇన్షాల్లా మీ చుట్టుపక్కల, నా చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వారికి కొద్దిగా సహకరించి కొద్దిగా నమాజ్ చదవడానికి కానీ, కొద్దిగా వారికి ఏవన్నా కానీ ఆర్థిక ఇబ్బందులు ఇన్షాల్లా ఉంటే వాటిని ఇన్షాల్లా తొందరలో వాళ్ళకి ఏదన్నా సహాయం చేసి కొద్దిగా అల్లా వైపుకు మరలించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇన్షాల్లా, ప్రతి ఒక్క ముస్లిం సోదరుడికి, సోదరీమణికి ప్రతి ఒక్కరికి ఇన్షాల్లా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ప్రతి ఒక్కరు ఇన్షాల్లా ఒకరి ఇబ్బందులు ఒకరు తెలుసుకోండి. చుట్టుపక్కల ఎవరన్నా, మీ చుట్టుపక్కల అంతా చేయాలంటే ఎవరు చేయలేరు. మన చుట్టుపక్కల ఎవరైతే ఉంటారో వారికి ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో వారికి కొద్దిగా అల్లాదారిలో కొద్దిగా పంపించడానికి, వాళ్ళకి అర్థమయ్యే విధంగా జమాయిత్లో కూర్చొని కొద్దిగా ఏదన్నా కానీ భయాన్ చేసే విధంగా చేయండి. అలా చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నా ప్రతి ఒక్కరికి. అలాగే ప్రతి ఒక్కరికి అల్లా దారిలో నడవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ముందు ఉన్న పరిస్థితులు వేరు. ఎందుకు నేను చెప్తున్నానంటే ఈ మాట, నేను చూశాను ఇబ్బందులు, ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులు. అలాగే ఇప్పుడైతే ముఖ్యంగా జమాయిత్తో ఇన్షాల్లా ఇక్కడ కూడా జమాయిత్తో ప్రతి ఒక్కరికి ఇన్షాల్లా జమాయిత్ జరుగుతూ ఉంది కువైట్లో కూడా. అలాగే కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు, ఎవరినైతే మనం అల్లా దారిలో పంపించాలనుకుంటున్నామో వాళ్ళ సమస్యలను తెలుసుకొని చేయి కలిపి కొద్దిగా అందరూ జమాయిత్ అనుకుంటే పెద్ద విషయం కాదు. కనీసం ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు, ఇంట్లో సమస్యలు కావచ్చు, ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఏదైనా చిన్న లోపాలు కావచ్చు, ఏమన్నా ఉంటే మీకు ఏముంది, ఏం కావాలి అని చెప్పేసి అడిగి కొద్దిగా అలా సపోర్ట్ చేస్తారని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నా. జాజాకల్లా ఖైర్. అలా చేస్తూ ఉండారు చాలామంది కూడా. అల్హమ్దులిల్లా వాళ్ళకు కూడా అల్లా సుబ్హానహు తఆలా వాళ్ళకు కూడా మంచి ఆయు ఆరోగ్యాలు, వారి యొక్క కుటుంబంలో శాంతి శుభాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ఇన్షాల్లా. రబ్బనా ఆతినా ఫిద్దునియా హసన ఓ ఫిల్లా ఆఖిరతి హసన వకీనా అదాఫన్నార్. యా అల్లా, ఇహలోకంలోనూ పరలోకంలోనూ మా యొక్క ముస్లిం సోదరులకి, ప్రతి ఒక్క ఇన్సాన్కి ఇక్కడ
ఇహలోకంలో పరలోకంలో శాంతి శుభాలు కల్పించు తండ్రి. యా అల్లా యా రబ్. ఇన్షాల్లా అలాగే ఒకరు ఒకరు బాగుపడితే, ఒకరు సంతోషంగా ఉంటే, ఒకరు సంపాదించుకుంటే, ఒకరు బాగుంటే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇన్షాల్లా ఒకరికొకరు ఐకమత్యంగా కొద్దిగా చూడండి. అలా చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ఇక్కడ కూడా అలాగే మేము టీము ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను ఇన్షాల్లా నా యొక్క సంకల్పం. అల్లా దారిలో నడవాలని చెప్పేసి నా యొక్క సంకల్పం. కానీ నా యొక్క ఆర్థిక ఇబ్బందులు చిన్నప్పుడు నాకు ఎవరు సపోర్ట్ లేక కొద్దిగా ఇబ్బందులు పడినాను. ఇన్షాల్లా ఇకపై ప్రతి ఒక్కరు ఒకరికొకరు ఇన్షాల్లా కొద్దిగా సపోర్ట్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నా, ఆశిస్తున్నా కూడా నా యొక్క ముస్లిం పెద్దలకి, అలాగే ధార్మిక పండితులకి ఇన్షాల్లా నేను కోరుకుంటున్నా, ఆశిస్తున్నా. అలాగే ప్రతి ఒక్కరిని కూడా అర్థిస్తున్నా. ఇన్షాల్లా అందరూ అల్లా దారిలో నడుస్తారని చెప్పేసి ఇన్షాల్లా ఆశిస్తున్నా. జజాకల్లా ఖైర్. అల్హమ్దులిల్లా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతి శుభాలు అల్లా సుబ్హానహు వ తఆలా వారి కుటుంబంలో మంచి శాంతి శుభాలు కలగాలని చెప్పేసి నేను కూడా కువైట్ నుంచి దువా చేస్తున్నా. నేను మీ సోదరుడు ముస్కిన్ వలి రాయచోటి ఫ్రమ్ రాయచోటి. ఇన్షాల్లా ప్రతి ఒక్కరూ ఆచరించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అలాగే ప్రతి ఒక్కరు కూడా నమాజ్ చదవండి, నమాజులు స్థిరపరచండి, జకాతులకు ఆధార్ కాండి ప్రతి ఒక్కరు ఇన్షాల్లా. ఇక్కడ ఈ లోకంలో ఏం లేదు. ఈ దునియా జానే వాలా హై. ఈ దునియా, ఈ ప్రపంచం నిలబడేది కాదు, వెళ్ళిపోయేలాగా ఉంది. కాబట్టి ఆఖిరత్ ఒక ఫికిర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి. మనలో కూడా మునాఫిక్ వాళ్ళు ఇప్పుడిప్పుడు చిన్న చిన్న పురుగులు, చీడ పురుగులు తయారవుతున్నాయి. ఆ చీడ పురుగులను నేను ఇంటికి వచ్చిన తర్వాత జమాయిత్తో కలిసి ఆ చీడ పురుగులను బయట పెడతాను. అలాగే జాగ్రత్తగా ఉండండి. ఇస్లాంను నాశనం చేయడానికి, ఇస్లాంను దిగజార్చడానికి చాలామంది కూడా కొంతమంది నేను ఒక్కొక్క లిస్ట్ రాస్తూ ఉన్నాను. ఎవరైతే ఉన్నారో వాళ్ళ లిస్ట్ రాస్తూ ఉన్నాను. మన వాళ్ళే, మళ్ళీ పక్కన వాళ్ళు కాదు, మన వాళ్ళు కూడా ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. అంతా మందే అనుకోవడం, కలిమా చదివితే సరిపోదు. కలిమాకు ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మద్ రసూలుల్లాహ్, కలిమా చదివేవాడు గొప్పవాడు కాదు, కలిమాకు ఆచరించేవాడే, దానిపైన సరైన ఇమాన్పై నిలబడేవాడు మాత్రమే సహీ ముస్లమాన్ అవుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరికి అంత మనదే అనుకోవద్దండి. నేను పడిన కష్టం, నేను పడిన బాధలు నేను తొందరలో ఇన్షాల్లా నేను ఇంటికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క జమాయిత్తో నేను కలిసి నాకు జరిగిన ఇబ్బందులు, నేను పడిన కష్టాలు నేను చెప్పుకుంటాను. ప్రతి ఒక్క జమాయిత్తో, ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క బ్రాంచ్కు, ప్రతి ఒక్క చోట నేను వస్తాను ఇన్షాల్లా. అందరూ అంతవరకు జాగ్రత్తగా ఉండండి. నమాజుల వరకు అందరూ బాగా ఇన్షాల్లా అందరూ చూసుకోండి. వారికి నమాజులు చేసే విధం కానీ, దానికి అర్థం ఏమి, ప్రతి ఒక్కరు కూడా నమాజ్ చేసేది వదిలేద్దండి. దానికి అర్థం కూడా సాయంకాలం కానీ పొద్దుడి కానీ ఇప్పుడైతే కొద్దిగా టైం తీసుకొని కొద్దిగా మన వాళ్ళకి నమాజు యొక్క విలువ, అజాన్ యొక్క విలువ, మన గ్రంథాల యొక్క విలువ ప్రతి ఒక్కటి తెలుపుతారని చెప్పేసి ఆశిస్తున్నా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు.